స్పైసీనెస్ ఇష్టపడే వారికి గుంటూరు ఘాటుతో గుమగుమలాడిపోయే డ్రై రోస్ట్ చికెన్ ఫ్రై చేద్దాం మన స్టైల్లో. వచ్చేయండి. ఇది పప్పుచారులోకైనా రసంలోకైనా అదిరిపోద్ది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ వేసి చికెను మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా 6-7 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని మనం 80% బాయిల్ చేసుకుందాం. చూడండి, మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇగోండి ఇలా 80% బాయిల్ చేసుకున్న తర్వాత చికెన్ని స్టెయిన్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ స్టాక్ని పక్కన పెడదాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి వేరొక బాండీ పెట్టి దీంట్లో కొద్దిగా జీలకర్ర, మసాలా సామాన్లు మరీ రోస్ట్ చేసుకోక్కర్లేదు, కొద్దిగా వెచ్చబడితే చాలు. 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు వేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసి ఈ వెచ్చబెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని మెత్తని పొడి చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇవి మిక్సీకి అందవు కదండి, అందుకే నేను రోట్లో దంచుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఉల్లిపాయలు పొడవుగా చీలినవి కొద్ది మందంగా కట్ చేసుకోవాలి. మంట హైలోనే పెట్టి 1 నిమిషం ఉల్లిపాయలు వేగనిద్దాం, అంతకు మించి అవసరం లేదండి. ఇంకో ఇలా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు ఎక్కువే వేసుకుందాం. కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల అరోమా బాగుంటుంది. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ అంతా పట్టిన తర్వాత దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు వేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా స్టాకు, ఒక 3 స్పూన్స్ వాటర్ వేస్తూ దీన్ని కలుపుకుంటూ మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ మసాలా అనేది మాడిపోకుండా చూసుకోవాలి. నేను ఇలాగా 10 స్పూన్లు స్టాక్ వేసుకుంటూ వేపుకుంటూ వచ్చానండి. ఇగో ఇలా అడుగు పట్టింది, గీరుతూ దాన్ని చికెన్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ రావాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్తో చికెన్ బాగుంటుంది. అయిపోయింది చూసారా. మనం లాస్ట్లో కొద్దిగా నువ్వులు, 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, మన చికెన్ రెడీ అయిపోయింది గుంటూరు స్టైల్లో. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్